నమస్తే టీజీ5 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలలో కొలువైన గణనాథులను మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి, మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణనాథుని కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గణనాథుని వేడుకలు అంగరంగా నిర్వహిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి నాయక్, బాలకృష్ణ గౌడ్, చరణ్, సిద్ధుచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ కార్పొరేషన్ లో జిల్లాలగూడలో 4వ వార్డులో చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. మరి నాతో పాటు మా మీర్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు మీర్పేట్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు, స్వామి నాయక్ గారు, కళ్యాణ్ గారు, సంతోష్ గారు, ప్రసాద్ గారు, చాలా మంది నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. సోదరి సోదరులు చాలా భారీగా పూజలో పాల్గొనడం జరిగింది. మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, మీర్పేట్ లో ఉన్న ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, మరి గత వారం రోజుల నుంచి గణేష్ని యొక్క భక్తి శ్రద్ధలతో నిమగ్నమై ఉన్నాం అందరం కూడా. మరి రాబోయే రోజుల్లో అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లాలగూడలో 4th వార్డులో చైతన్య యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి గణేశుని దగ్గరికి మా ముఖ్య నాయకులు దేప భాస్కర్ రెడ్డి అన్న గారితో పాటు నాతో పాటు కాంగ్రెస్ కమిటీ సభ్యులం అందరం ఇక్కడికి విచ్చేసినాం. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని మా యువజన నాయకులు సంతోష్ గారు, వారి సతీమణి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడికి విచ్చేసినందుకు వీరందరినీ కూడా అభినందిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్కరికి ఉండాలని, ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాన్ని కైవసం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.